హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. బట్ ఈరోజు వీడియో చాలా మంచి వీడియో, చాలా స్పెషల్ వీడియో. చాలా బాగుంటుంది వీడియో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట. అంత యూస్ఫుల్ కంటెంట్ అనేది ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నార్మల్గా ప్రేమించడం గురించి కొన్ని విషయాలు చెప్తాను. అంటే కొన్ని విషయాలంటే సిల్లీగా తీసుకునే విషయాలు కాదు, సీరియస్‌గా తీసుకునే విషయాలే చెప్తాను. అంటే ప్రేమించటం అనేది పక్కన పెడితే, ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు అనేది నేను క్లియర్‌గా చెప్తాను. అందరికీ ఒక డౌట్ వస్తుంది మళ్ళీ స్టార్టింగ్‌లోనే ప్రేమించటం ఏంటి? ఎక్కువగా ప్రేమించటం ఏంటి అని. డిఫరెన్సెస్ ఉందనమాట. ప్రేమించటం అనేది అందరూ చేస్తారు కామన్‌గా. బట్ ఎక్కువగా ప్రేమించటం అనేది కొందరు మాత్రమే చేస్తారనమాట. మరి ఎక్కువగా ప్రేమించటం ఏంటి అని అనుకుంటే, ప్రేమించటం అనేది అందరూ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా రిలేషన్ బ్రేక్ అయినా కూడాను వాళ్ళకంత ఫరక్ పడదు. మెల్లగా దాంట్లో నుంచి బయటకొచ్చేస్తారు. కానీ ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు బ్రేకప్ అయితే అస్సలు తట్టుకోలేరు. ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుంది. అండ్ బతికినా మీతోనే, ప్రాణం పోయినా మీతోనే అనుకుంటారు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. మరి అంత ఎక్కువ ప్రేమ, పిచ్చి, మీరే ప్రపంచం అనుకునే వాళ్ళు ఎలా ఉంటారో క్లియర్‌గా చెప్పేస్తాను ఈరోజు. నేను చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళలో ఉండే ది బెస్ట్ సింటమ్ ఏంటి అంటే, మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడాను మిమ్మల్ని వదలకుండా మీతోనే ఉంటారనమాట. ఇది చాలా మంది విషయాల్లో జరగదు. చాలా కొంతమంది విషయాల్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఎప్పుడెప్పుడు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోదామా అనుకునే వాళ్ళు ఉన్న రోజుల్లో, బట్ నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నా కూడాను వాటిని సరిచేస్తూ, ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యొద్దు, నువ్వు ఇలా చెయ్యి, ఇది తప్పు, మేబీ నీకు తెలియకపోతే నేను చెప్తున్నాను అని దాన్ని అంటే సరిదిద్దుకుంటూ ఆ తప్పుల్ని, ఆ మిస్టేక్స్ ఉన్నా కూడాను వాళ్ళని క్షమిస్తూ అండ్ అడ్జస్ట్ అవుతూ వెళ్తుంటారు చూసారా? చాలా మంచి గొప్ప ప్రేమ వాళ్ళది. ఒక్క మాటలో చెప్పాలంటే. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఏదైతే ఇలాంటి బిహేవియర్ అనేది. బట్ నిజంగా చాలా ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు అవతల వాళ్ళ మిస్టేక్స్ ఎన్నున్నా కూడాను క్షమిస్తూనే ఉంటారు. ఆ మిస్టేక్స్ వాళ్ళు సరి చేస్తూనే ఉంటారు. అలాగే కోప్పడే వాళ్ళు, అలిగే వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే అస్సలు వదులుకోవద్దు. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నటించడం చేత కాదు. ప్రేమించడం మాత్రమే వచ్చనమాట. సో, అలాంటి వాళ్ళే ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు మీ పైన. ప్రతీదీ అరుస్తూ ఉండటం, కోప్పడుతూ ఉంటూ ఉంటారు. చాలామంది రిలేషన్‌లో మీకు తెలిసే ఉంటుంది. బట్ వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది అనమాట. వాళ్ళకి మీ మీద ప్రేమ, కోపం, జాలి అన్నీ ఎక్కువగానే ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు దాచిపెట్టుకోలేరు. స్పాట్‌లో వాళ్ళకేమనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు, మళ్ళీ అలుగుతూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ప్రెజెంట్ జనరేషన్‌లో దొరకడం చాలా తక్కువ. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ప్రెజెంట్ ఎలా ఉంటున్నారు అనేది మీ అందరికీ తెలుసు. నేను పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. బట్ అలాంటి ఈ జనరేషన్‌లో ఇంత ప్రేమ చూపించే వాళ్ళు దొరకటం చాలా కష్టమైపోతున్నప్పుడు మేబీ మీ లైఫ్‌లోకి అలాంటి వాళ్ళు ఎలా అంటే అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే నేను చెప్పే సింప్టమ్స్ ఉన్నవాళ్ళు వస్తే అండ్ ప్రాణం పోయినా సరే వాళ్ళని అస్సలు వదులుకోమాకండి. తర్వాత మీరు ఎంత బాధపడ్డా ఉపయోగం ఉండదు. బట్ ఇలా కూడా అనమాట మిమ్మల్ని అరుస్తూ, కోప్పడుతూ, అలుగుతూ ఉన్నా కూడాను వాళ్ళని మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఏం జరిగినా సరే మిమ్మల్ని అస్సలు వదులుకోలేరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీరొక్కసారి టెస్ట్ చేసి చూడండి. సో నేను ఇంత కోప్పడుతున్నాను, ఇంత అరుస్తున్నాను, ఇంత దెబ్బలాడుతున్నాను లేదా సంథింగ్ ఏదైనా సరే తను నన్నెందుకు వదిలిపెట్టడం లేదు. సో తను నాతోనే ఎందుకుంటుంది అని కూడా మీకు ఒకానొక టైంలో అనిపించొచ్చేమో. ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకు మీకు దూరం అవ్వట్లేదు అంటే మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు కాబట్టి. మీరే వాళ్ళకి ప్రపంచం కాబట్టి ఏం జరిగినా సరే, ఎనీ సిట్యుయేషన్ అయినా సరే మిమ్మల్ని వదులుకోకుండా మీతోనే ఉంటున్నారు అంటే అండ్ చాలా జెన్యూన్ లవ్ ఉన్న వాళ్ళు చేసే పని మాత్రమే అది. నెక్స్ట్ సింప్టమ్ ఏంటి అంటే నువ్వు బాధపడితే వాళ్ళ కళ్ళల్లో వాటర్ వస్తాయి. ఇది చాలా మందికి జరిగిందో లేదో కానీ ఎగ్జాక్ట్‌లీ మనకేదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు మనకి బాధ వస్తుంది. ఎందుకంటే కామన్‌గా ఆ దెబ్బ మనకి తగిలింది కాబట్టి ఆ పెయిన్ మనకి తెలుసు కాబట్టి మనకి ఏడుపొస్తుంది. కానీ మనకి బాధ కలిగినప్పుడు అవతల వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొస్తాయి చూసారా?
సో అది జెన్యూన్ ప్రేమ అనమాట. ఎందుకంటే అది మీ పెయిన్ కాదు, వాళ్ళ పెయిన్‌లో వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. సో అది చాలా కొంతమందిలోనే ఉంటుంది. అండ్ చాలా తక్కువ, ఒక 100లో 20% మందికి మాత్రమే ఉంటుందనమాట. మీకేదన్నా కష్టం వస్తే వాళ్ళు ఏడుస్తారు. మీకేదైనా హెల్త్ బాలేదంటే వాళ్ళు ఏడుస్తారు. సో ఎందుకు ఏడుస్తారు? యాక్చువల్లీ నార్మల్‌గా అయితే పెయిన్ మీది. మీరే ఏడవాలి. లేదా మీకు రిలేషన్స్, పేరెంట్స్ ఏడవాలి. సో బ్లడ్ రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఐ థింక్ బాధపడుతున్నారు అన్నా కూడా ఓకే, మనం అది నమ్మొచ్చు. బట్ ఎలాంటి ఆహ్, రిలేషన్ లేకుండా కూడా మీకోసం వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడిపోతున్నారు. వాళ్ళకి అంటే డెఫినెట్‌లీ వాళ్ళకి ఎంతో అంటే మీ పైన ఎంతో ప్రేమ ఉంటేనే అలా జరుగుతుంది అనమాట. సో అదొక బెస్ట్ సింటమ్ అని చెప్పుకోవచ్చు మనం నిజంగా ప్రేమించే వాళ్ళలో. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. అలాగే నీ మంచి కోరుకుంటూ ఉంటారనమాట. అండ్ అంటే ఏదన్నా గొడవొచ్చినప్పుడు మామూలుగా ఏమన్నా తిట్టటం, ఆ తర్వాత కోపడటం, తర్వాత మామూలుగా వచ్చేసి లవ్ చూపించటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నా కూడాను ఐ థింక్ వాళ్ళ హార్ట్‌లో ఎప్పుడు మీ గురించి తలుచుకుంటూనే ఉంటారు. సో, తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటూనే ఉంటారనమాట. సో, తనకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే నేను కూడా తనకి తోడుగా ఉండాలి. నా వంతుగా అంటే నేనొక సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో, ఒకటే మాట, సో, ఎనీ సిట్యుయేషన్ నేను నీకున్నాను అని చెప్పే అమ్మాయిలు దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం. బట్ అలాంటి అమ్మాయిలు మీకు దొరికితే ప్రాణం పోయినా వదులుకోవద్దు. ఫైనల్లీ ఇవన్నమాట ఎక్కువగా ప్రేమించే వాళ్ళలో ఉండే సింటమ్స్ అనమాట. ఇవి నేను కేవలం గర్ల్స్ గురించే చెప్పట్లేదండి. బాయ్స్ గురించి కూడా అనమాట. ఎవరిలో అయినా సరే ఇలాంటి సింటమ్స్ అనేవి ఉన్నట్లయితే మాత్రం ఏం జరిగినా సరే, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ఏమాత్రం వదులుకోవద్దు. మీరు సపోజ్ ఏదన్నా బై మిస్టేక్ మీరు వదులుకున్నారు అంటే మేబీ ఫ్యూచర్‌లో మీకు అలాంటి అమ్మాయి రాకపోవచ్చేమో, అలాంటి అబ్బాయి కూడా రాకపోవచ్చేమో. చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది. బట్ దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. మీ అందరికీ తెలిసిన డైలాగ్ అయినా కూడాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది రియల్ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే. అలాగే ఇప్పుడున్న జనరేషన్‌లో సో మంచి అమ్మాయిలు కానీ, మంచి అబ్బాయిలు కానీ దొరకటం కొంచెం కష్టమే అవుతుందనమాట. సో అంటే ఫాస్ట్ జనరేషన్‌లో ఉన్నాం కాబట్టి. బట్ అలాంటి టైంలో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మీ లైఫ్‌లోకొస్తే మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రమే చెప్తున్నాను. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కూడా నాకు తెలుసు. అండ్ లైక్ చేశారని కూడా నాకు తెలుసు. బట్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారనమాట. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు. అండ్ బై బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.